అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మీ అందరూ ఆహ్వానిస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యాయామ క్రీడా ప్రోత్సాహకులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి యువతని నిరంతరం ప్రోత్సహిస్తున్నటువంటి మన సిఐ గారు మిత్రాజ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్, రిటైర్డ్ ఎంప్లాయ్ సుధాకర్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నా ప్రాణ స్నేహితుడు, నాతో ఉన్న అన్ని విధాలు సహాయ స్థలం అందించినటువంటి సిద్ధికేపమైనది మధు గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ప్రొద్దుటూరులో రాయలసీమలో 18 సంవత్సరాలు ఉన్నప్పటికీ నా వెనుక ఉంటూ ప్రాణాన్ని కాపాడుకుంటూ ముందు నడుపుతున్నటువంటి పఠన్ కాలేజీ విద్యా సంస్థల డైరెక్టర్ సౌకత్ గారిని ఆహ్వానిస్తూ, మిత్రులు విజయ్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫోటోగ్రఫీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సురేష్ గారిని, మరి మన జిమ్ క్రీడాకారులందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా జరిగినట్లయితే ఈ కార్యక్రమాన్ని మా తెలిసేయండి. అది అందరూ ఇంట్రెస్ట్ అనుకోండి, ఎవరు ఉండదు, అందరూ కూడా సాధారణ ఆహ్వానిస్తున్నాం. అందరూ చేయండి. ముందుగా మన అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారికి పూలు మాడలు వేసిన వాళ్ళ గురించవలసిందిగా మేము ఈ సందర్భంగా సార్ యొక్క అమూల్యమైన సందేశాన్ని నేటి సమాజంలో అందించినటువంటి అంబేద్కర్ గారి యొక్క చేసినటువంటి త్యాగ ఫలితాల గురించి పృథ్వీరాజ్ గారి